నమస్కారం మిత్రులారా, ఇవాల్టి మన స్పెషల్ వీడియోలోకి మీకందరికీ స్వాగతం. ఈరోజు మనం ఇండియన్ సినిమా హిస్టరీలోనే మోస్ట్ అవైటెడ్, అత్యంత ప్రతిష్టాత్మకమైన భారీ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ మరియు సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న మైండ్ బ్లోయింగ్ మూవీ డ్రాగన్. నిజంగా ప్రశాంత్ నీల్ ప్రమోషన్స్ చేసే పద్ధతి, ఆయన ప్లాన్ చేసే టైమింగ్స్ చూస్తే ఎవరికైనా పిచ్చెక్కాల్సిందే. గతంలో సలార్ టీజర్ను ఎవరూ ఊహించని విధంగా తెల్లవారుఝామున 5-6 గంటల ప్రాంతంలో రిలీజ్ చేసి రికార్డులు తిరగరాశారు. ఇప్పుడు ఈ డ్రాగన్ గ్లింప్స్ను అర్ధరాత్రి 11:30 గంటల్లాంటి అన్ టైంలో వదిలారు. కానీ నమ్మండి మిత్రులారా, ఈ అర్ధరాత్రి పూట కూడా ఈ వీడియో ఇచ్చిన కిక్, ఆ హైప్ మామూలుగా లేదు. సలార్, కేజీఎఫ్ లాగే ఈ సినిమా టోన్ కూడా పీక్స్లో రగ్గడ్గా, రా అండ్ రస్టిక్గా ఉంది. ఈ వీడియో చూసినప్పుడు కలిగిన ఆ గూస్ బంప్స్ ఎమోషన్లో కొన్ని గంభీరమైన పదాలు వస్తే దయచేసి క్షమించండి. ఒక ముఖ్యమైన విన్నపం: ఈ గ్లింప్స్ను ఖచ్చితంగా మంచి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఫుల్ వాల్యూమ్తో చూడండి. ఎందుకంటే రవి బస్రూర్ ఇచ్చిన ఆ బేస్ ఓరియంటెడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మజాను మీరు పూర్తిగా ఆస్వాదించాలంటే ఇయర్ ఫోన్స్ మస్ట్. ఇక లేట్ చేయకుండా మెయిన్ మ్యాటర్లోకి వెళ్లే ముందు, మన ఛానల్లోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అర్ధరాత్రి దాటిన తరువాత 1:30 సమయంలో మీ అందరి కోసం ఇంతటి డీటెయిల్డ్ అనాలిసిస్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాను. మీ సపోర్ట్, మీ లవ్ మన ఛానల్పై ఇలాగే కొనసాగుతుందని ఆశిస్తున్నాను. ఈ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా అనౌన్స్ అయినప్పటి నుండి గత ఏడాది కాలంగా సోషల్ మీడియాలో రకరకాల రూమర్సు, వార్తలు వింటూనే ఉన్నాం. బహుశా ఇండియన్ సినిమా హిస్టరీలో ఇటీవలి కాలంలో రిలీజ్ డేట్ను ఇన్నిసార్లు మార్చిన సినిమా మరొకటి లేదేమో అని అనిపిస్తోంది. దాదాపు 4 సార్లు వేరువేరు కారణాల వల్ల డేట్స్ మార్చుకుంటూ వచ్చారు. దీనివల్ల అభిమానులు కొంత నిరాశకు గురైన మాట వాస్తవమే అయినా, ఇవాళ రిలీజైన ఈ అఫీషియల్ గ్లింప్స్ చూశాక ఆ నిరీక్షణకు, ఆ ఆలస్యానికి ఒక పవర్ఫుల్ ఆన్సర్ దొరికింది. సినిమా షూటింగ్ మరియు మేకింగ్ ఎందుకింత లేటవుతోందో ఈ 2 నిమిషాల గ్లింప్స్ క్లియర్గా చూపిస్తోంది. ఈ చిత్రం యొక్క క్యాన్వాస్, స్కేల్ మనం ఊహించిన దానికి 100 రెట్లు ఎక్కువగా ఉంది. హాలీవుడ్ రేంజ్ మేకింగ్ స్టాండర్డ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. దీనికి తోడు ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న అత్యంత నమ్మదగిన ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ సినిమా కేవలం ఒక భాగంతో ముగిసిపోవటం లేదు. ప్రశాంత్ నీల్ ఈ కథను 2 భాగాలుగా 2 పార్ట్స్ ప్లాన్ చేశారు. అయితే ఇక్కడే ఒక అసలైన ట్విస్ట్ ఉంది. పార్ట్ 1 మరియు పార్ట్ 2 షూటింగ్ను విడివిడిగా కాకుండా ఒకే షెడ్యూల్లో ఏకకాలంలో పూర్తి చేయబోతున్నారు. అంతేకాదు, పార్ట్ 1 రిలీజ్ అయిన కేవలం 6 నెలల గ్యాప్లోనే పార్ట్ 2ను కూడా థియేటర్లలోకి తీసుకురావాలనేది నీల్ గారి మాస్టర్ ప్లాన్. ఇదే కనుక నిజమైతే బాక్సాఫీస్ దగ్గర ఎన్టీఆర్ ఫ్యాన్స్కు పూనకాలే. ఇప్పుడు మనం ఈ గ్లింప్స్ యొక్క మేకింగ్ స్టైల్ గురించి మాట్లాడుకుందాం. ఇది మనం రెగ్యులర్గా చూసే కమర్షియల్ సినిమాల టీజర్లలాగా అస్సల్లేదు. ప్రశాంత్ నీల్ తన సినిమాల్లో వాడే కోర్ ఎలిమెంట్స్ అన్నింటినీ ఇందులో చాలా అద్భుతంగా ఒక ఆర్టిస్టిక్ వేలో ప్రజెంట్ చేశారు. కేజీఎఫ్లోని నరాచీ సామ్రాజ్యం, సలార్లోని ఖాన్సార్ నగరం తరహాలోనే ఇక్కడ కూడా ఒక సరికొత్త డార్క్ అండ్ వయలెంట్ వరల్డ్ను క్రియేట్ చేశారు. హీరోకి ఇచ్చే ఎలివేషన్సు, బిల్డప్ షాట్స్ మనల్ని పాత సినిమాల గుంగిలోకి తీసుకెళ్లినా అందులో ఉన్న ఇంటెన్సిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్. గ్లింప్స్ చివర్లో వచ్చే కొన్ని హై స్పీడ్ మాంటేజ్ షాట్స్, కటింగ్స్ చూస్తుంటే పక్కా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ గుర్తొస్తాయి. ప్రశాంత్ నీల్ గారి వరల్డ్ బిల్డింగ్ స్టైల్లో ఒక గ్రేట్ క్వాలిటీ ఉంది. ఆయన కేవలం స్క్రీన్ మీద కొంతమంది రౌడీలను, ఒక పెద్ద బిల్డింగ్ను చూపించి వదిలేయరు. ఆ సామ్రాజ్యం వెనుక ఉన్న ఒక భయంకరమైన హిస్టరీని, అక్కడ నడిచే క్రూరమైన రాజకీయాన్ని, అధికారం కోసం జరిగే పోరాటంలోని ఎమోషన్ని చాలా బలంగా ఎస్టాబ్లిష్ చేస్తారు. ఆయన రైటింగ్లోనే ఆ మ్యాజిక్ ఉంటుంది. ఈ సినిమాలో కూడా ఆ డార్క్ వరల్డ్ను క్రియేట్ చేయడానికి పడిన కష్టం, ఆర్ట్ వర్క్ ప్రతి ఒక్క ఫ్రేమ్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. ఆ ప్రపంచానికి, అందులోని క్యారెక్టర్లకు ఉండే ఆ సింక్ ఏదైతే ఉందో అది కేవలం ప్రశాంత్ నీల్ లాంటి మాస్టర్ స్టోరీ టెల్లర్కే సాధ్యం. ఇప్పుడు మనం ఈ గ్లింప్స్ ద్వారా మనకు రివీలైన కరెంట్ స్టోరీ లైన్లోకి వెళదాం. బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చి దాదాపు 250 సంవత్సరాల పాటు పరిపాలన సాగించింది కేవలం పత్తి, ఉక్కు, బంగారం లేదా మన దేశంలోని సుగంధ ద్రవ్యాల కోసం మాత్రమే కాదట.
ఇండియాలోని ఒక ప్రత్యేకమైన ప్రాంతంలో పండే అత్యంత ప్రమాదకరమైన అత్యంత విలువైన ఒక మొక్క కోసమని ఈ గ్లింప్స్లో చూపించారు. ఆ మొక్క నుండి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నషా పదార్థం అంటే డ్రగ్స్ను తయారు చేస్తారు. యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ మరియు పాలసీల వల్ల ఆ డ్రగ్ పేరుని ఇక్కడ డైరెక్ట్గా చెప్పడం లేదు, కానీ ఆ హింట్ ఏంటో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. బ్రిటిష్ వారు మన దేశాన్ని వదిలి వెళ్లేంతవరకు ఆ నల్లమందు సామ్రాజ్యాన్ని పూర్తిగా తమ కంట్రోల్లోనే ఉంచుకున్నారు. అయితే వారు వెళ్ళిపోయిన తర్వాత ఆ బిజినెస్ సామ్రాజ్యం ఎవరి చేతుల్లోకి వెళ్ళింది అనే పాయింట్ దగ్గర కథ మొదలవుతుంది. బ్రిటిష్ పాలన ముగిశాక ఆ భారీ దందా 2 పెద్ద విభాగాలుగా చీలిపోయింది. ఒకటి అఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ, రెండవది గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ. ఇలా 2 గ్రూపులుగా విడిపోయిన తర్వాత ఆ మొక్కపైన, ఆ బిజినెస్ పైన ఏకస్వామ్యం సంపాదించడం కోసం ఒకరినొకరు నరుక్కునే భయానక రక్తపాత యుద్ధాలు మొదలయ్యాయి. ఈ అధికార దాహం, డబ్బు వ్యామోహం నుండే అత్యంత క్రూరమైన విలన్లు ఎలా పుట్టుకొచ్చారు అనేది ఈ సినిమా మెయిన్ ప్లాట్ అని మనకు క్లియర్గా అర్థమవుతుంది. బైబిల్ మెటాఫర్స్ అండ్ విలనిజం పీక్స్. గ్లింప్స్ మధ్యలో నటి రుక్మిణి వాయిస్ ఓవర్ బ్యాక్గ్రౌండ్లో వస్తుంది. ఆమె వాయిస్ చాలా సీరియస్గా, ఇంటెన్స్గా ఉంది. ఆమె చెప్పే డైలాగ్స్ క్రైస్తవ పవిత్ర గ్రంథం బైబిల్లోని జెనెసిస్ చాప్టర్ 1ను గుర్తుచేస్తాయి. దేవుడు ఈ సృష్టిని ఎలా ప్రారంభించాడు, చీకటి నుండి వెలుగును ఎలా వేరుచేశాడు అని చెప్పే ఆ పౌరాణిక వాక్యాలను ప్రశాంత్ నీల్ ఈ సినిమాలో ఉన్న రక్తం పారించే క్రూరమైన క్యారెక్టర్సు పుట్టుకకు మెటఫారికల్గా వాడుకున్న విధానం అద్భుతం, అమోఘం. ప్రతిసారీ ఇటువంటి మైండ్ బ్లోయింగ్ ఐడియాలు నీల్గారికి ఎక్కడి నుండి వస్తాయో అనిపిస్తుంది. సాధారణంగా సినిమాల్లో విలన్లకు ఇచ్చే బిల్డప్ ఒక ఎత్తైతే, నీల్గారి సినిమాల్లో మెయిన్ విలన్లకు దొరికే ఎలివేషన్స్ ఇంకొక ఎత్తు. అయితే ఇక్కడ నాకొక ఇంట్రెస్టింగ్ డౌటొస్తోంది. ప్రశాంత్ నీల్గారు తన సినిమాల ద్వారా ఈ రెగ్యులర్ మంచి హీరో వర్సెస్ చెడ్డ విలన్ అనే టెంప్లేట్ను మార్చాలని చూస్తున్నారా? ఎందుకంటే ఆయన పాట సినిమాల్లో అంటే రాకీభాయ్ లేదా దేవాలో హీరోలే ఒక రకమైన యాంటీ హీరోస్, అంటే వాళ్లే పెద్ద విలన్స్. ఈ సినిమాలో కూడా మన హీరో క్యారెక్టర్ను ఒక రేంజ్ గ్రే షేడ్లో చూపిస్తారనే హింట్ దొరికింది. తెరపై ఆ వైల్డ్ క్యారెక్టర్స్ చూస్తుంటే మాస్ ఆడియన్స్కు పూనకాలు రావడం గ్యారంటీ. ఆ తర్వాత మనకు లూగర్ అనే ఒక క్యారెక్టర్ను పరిచయం చేస్తారు. ఆ క్యారెక్టర్ ఎంట్రీ అప్పుడు వచ్చే డైలాగ్ ఆ క్యారెక్టర్ ఎంత వైలెంట్ అండ్ సైకోపాత్ అనేది చూపిస్తుంది. ఆ క్యారెక్టర్కు ఒక వింత అలవాటు లేదా వరం ఉంది. ఒక్కసారి తుపాకీ ట్రిగ్గర్ నొక్కిన తర్వాత ఆ వెనక జరిగిన దారుణాన్ని పూర్తిగా మర్చిపోవడం. అంటే ఆ క్యారెక్టర్కు ఎలాంటి గిల్ట్ కానీ, పశ్చాత్తాపం, రిగ్రెట్ కానీ అస్సలు ఉండదు. నేను ఎవర్ని చంపాను, ఎందుకు చంపాను అని ఆలోచనే ఉండదు. రేపేమైనా జరగని చూసుకుందాం అనే టైప్ మైండ్ సెట్ అది. ఈ ఒక్క పాయింట్ చాలు సినిమాలో లూగర్ క్యారెక్టర్ చేసే యాక్షన్ బ్లాక్స్ ఎంత బ్రూటల్గా ఉండబోతున్నాయో ఊహించుకోడానికి. ఇక వీడియో చివర్లో వచ్చే ఈ గ్లింప్స్ యొక్క అల్టిమేట్ హైలైట్ మన గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ రివీల్. ఈ సినిమాలో ఆయన పేరు రఘువీర్ రాథోడ్. ఆ పేరు రివీల్ చేసిన విధానం, ఆ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగున్నాయి. దానికి తోడు బ్యాక్గ్రౌండ్లో రవి బస్రూర్ ఇచ్చిన ఆ రా అండ్ మెటాలిక్ సౌండ్ వింటుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అయితే ఇక్కడ ఒక రివ్యూవర్గా నాకున్న ఒక ప్రాథమిక అభిప్రాయాన్ని ఎలాంటి దాభరికాలు లేకుండా మీతో షేర్ చేసుకోవాలి. ఈ గ్లింప్స్లో ఎన్టీఆర్ గారి లుక్స్ నాకు పర్సనల్గా అంతగా సాటిస్ఫైయింగ్గా అనిపించలేదు. కొన్ని ఫ్రేమ్స్లో ఆయన చూపులు, ఆ మాస్ ఇంటెన్సిటీ బాగున్నాయి. ఓవరాల్ లుక్ పరంగా ఏదో కొంచెం వెలితిగా అనిపించింది. బహుశా అది ఆ సీన్లోని డార్క్ లైటింగ్ వల్ల కావచ్చు, లేదా క్యారెక్టర్కు ఉన్న డిమాండ్ కావచ్చు. సినిమా మెయిన్ థియేట్రికల్ కట్ లేదా ఫైనల్ మూవీ వచ్చేసరికి ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ గారిని స్క్రీన్ మీద ప్రజెంట్ చేసే విధానం ఖచ్చితంగా ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని ఆశిస్తున్నాను. ఈ మాటలకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్స్లో కాస్త కోపగించుకున్నా పర్లేదు, కానీ ఒక జెన్యుయిన్ అనలిస్ట్గా నాకు అనిపించిన నిజాన్ని నేను ఓపెన్గా చెబుతున్నాను. రవి బస్రూర్ మ్యూజిక్ మ్యాజిక్ అండ్ AI మైనస్ పాయింట్స్. సంగీత దర్శకుడు రవి బస్రూర్ గారి వర్క్ గురించి నాకైతే ఎలాంటి డౌట్సూ లేవు. నేనాయన మ్యూజిక్ స్టైల్కు మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. మొదట విన్నప్పుడు ఏంటి మళ్ళీ KGF, సలార్ లాంటి ట్యూన్స్నే వాడుతున్నారా అనిపించినా, ఒక 3 రోజులు పోయాక అదే థీమ్ మ్యూజిక్ను లూప్లో పెట్టుకుని రోజుకు 100 సార్లు వినేలా చేస్తాడాయన. ఇప్పటికీ సలార్, KGF OSTలను నేను రోజులో ఒక్కసారైనా వింటూనే ఉంటాను. కాబట్టి
ఈ డ్రాగన్ మ్యూజిక్ అండ్ బీజీఎంపై నాకైతే ఎలాంటి కంప్లైంట్సు లేవు. అది సినిమా మూడ్ను 100% ఎలివేట్ చేస్తుంది. కానీ ఈ గ్లిమ్స్లో నన్ను కొంచెం డిసప్పాయింట్ చేసిన ఎలిమెంటేంటంటే, ఇందులో వాడిన ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విజువల్స్. టెక్నాలజీని వాడుకుని సినిమా స్కేల్ పెంచడంలో తప్పులేదు, కానీ ఇంతటి భారీ బడ్జెట్ సినిమాల్లో ఇంత త్వరగా ఏఐ విజువల్స్పై డిపెండ్ అవ్వడం కాస్త ఆశ్చర్యం కలిగించింది. గ్లిమ్స్ స్టార్టింగ్లో వచ్చే కొన్ని బ్యాక్గ్రౌండ్ విజువల్స్లో ఏఐ వాడకం క్లియర్గా కంటికి కనిపిస్తోంది. అది ఒక రియల్ లొకేషన్లా కాకుండా ఒక యానిమేషన్ గేమ్లాగా లేదా గ్రాఫిక్స్లాగా అనిపిస్తోంది. సినిమా రిలీజ్ అయ్యేలోపు ఈ సీజీఐ మరియు విజువల్ ఎఫెక్ట్స్ క్వాలిటీని ఇంకాస్త బెటర్గా, రియలిస్టిక్గా ఇంప్రూవ్ చేస్తారని ఆశిద్దాం. ముగింపు: ఇట్స్ ఎ ప్యూర్ ప్రశాంత్ నీల్ బ్రాండ్. టోటల్గా చెప్పాలంటే ఈ గ్లిమ్స్ అనేది ఏదో మునపెన్నడూ చూడని సరికొత్త ఎక్స్పెరిమెంటేమీ కాదు. ఇది పక్కా ప్రశాంత్ నీల్ గారి రెగ్యులర్ టెంప్లేట్. చీకటి సామ్రాజ్యం, భీకరమైన ఆయుధాలు, క్రూరమైన విలన్స్, హీరో ఎలివేషన్స్ లోనే సాగింది. కానీ ఆ టెంప్లేట్లో ఉన్న అసలైన మాస్ హైప్ మరియు థ్రిల్ ఇందులో ఎక్కడా మిస్ కాలేదు. ఇది మిత్రులారా, డ్రాగన్ అఫీషియల్ గ్లిమ్స్ చూశాక నాకు అనిపించిన ఒక డీటెయిల్డ్ అండ్ హానెస్ట్ అనాలిసిస్. మరి ఈ గ్లిమ్స్పై మీ అభిప్రాయమేంటి? ఎన్టీఆర్ గారి రఘువీర్ రాథోడ్ లుక్ మీకు నచ్చిందా లేదా అనేది తప్పకుండా కింద ఉన్న కామెంట్ బాక్స్లో రాయండి. అలాగే ఈ కథలో ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీకి పోటీగా ఉన్న ఆ గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీకి బాస్ ఎవరు? ఆ క్యారెక్టర్లో నటించబోయే ఆ పెద్ద స్టార్ హీరో ఎవరై ఉంటారు? మీ గెస్ ఏంటో కామెంట్ చెయ్యండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. టేక్ కేర్. బై బాయ్.